ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో అభ్యర్థుల మార్పు చేర్పులు జరిగింది. అందులో భాగంగా కూడా ప్రకాశం జిల్లా సంతలోటపల్లి నియోజకవర్గానికి మంత్రివర్యులు మెరుగు నాగార్జునరెడ్డి జరిగింది. కాకపోతే సంతలోటపల్లి నియోజకవర్గ పరిస్థితుల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం చక్కదిద్దుకునే క్రమంలో కూడా అయితే మెరుగు నాగార్జున ఉన్నారు. అదే విషయమై మనతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, సంతలోటపల్లి నియోజకవర్గం గతంతో పోల్చుకుంటే మీకైతే కొత్త, ఇక్కడ పరిస్థితులు కూడా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న 2024 ఎన్నికలకి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? నేనేం క్రొత్త కాదు, నేను జిల్లా ఇన్ఛార్జి మంత్రిని, అన్ని విషయాలు తెలుసు. పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అట్లాగే బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారు చక్కగా నాకు కూడా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. చిన్న చిన్న అన్ఈజినెస్ ఉంటే అన్నీ సెట్ చేసుకుంటా, ప్రాబ్లం ఏమి ఉండదు. అందరినీ కలుపుకొని పోతా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తా, మా వాళ్ళందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటా. నా నైజమే అది, కష్టపడటం, నిరంతరం పనిచేయటం, ప్రజలకు అందుబాటులో ఉండటం. చిన్న చిన్న అన్ఈజినెస్ జాగ్రత్తగా సరి చేసుకొని అందరినీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటా. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సైనికుడిగా ఇక్కడికి వచ్చా. వాసన్న, బూచేపల్లి వాళ్ళ కుటుంబాలు రెండూ నాకు అండగా ఉన్నాయి, పనిచేస్తాను. మీ పేరు ప్రకటించగల నియోజకవర్గంలో అయితే కొద్దిగా పార్టీ శ్రేణులు అయితే కొద్దిగా గందరగోళ వాతావరణం, మాకు సంప్రదించకుండా అయితే పేరు నియామకం జరిగిందని చెప్పేసి కూడా అన్నారు. దానిపై మీరు అనుకుంటున్నారు, చాలా మీటింగ్ జరిగింది. చాలా మీటింగ్ ఎక్కడ, ఓన్లీ ద బాస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో శివప్రసాద్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళందరికీ 4 నెలల క్రితమే నా క్యాండిడేచర్ ఇక్కడ ఇస్తున్నారని తెలుసు. వారందరూ ఆశీస్సులు తీసుకున్నాకే నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఒప్పుకొని వచ్చి పనిచేస్తున్నా. తప్పకుండా ఏదన్నా ఉంటే మీరు కూడా సహకరించండి, సహాయం చేయండి. రాబోయే రోజుల్లో ఈ జిల్లా అభివృద్ధి విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తాను. నిన్నటి వరకు ప్రతిపక్షంలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల అయితే రాబోతుంది. ఆమెను ప్రత్యేకంగా మీరు ఏ విధంగా అందిస్తారు? అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేమో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు ఎంతమందిని అద్దెకి తెచ్చుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి రథచక్రాల కింద నలిగిపోవాల్సిందే. అంటే ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణమే వైఎస్ షర్మిల, కానీ ఇప్పుడు అదే బాణం రివర్స్ రానుంది. అది మీరు ఎలా విధంగా ఎదుర్కొని పోతున్నారు? ఒకటి చెప్తా ఉన్నానండి, పనిచేసిన ముఖ్యమంత్రి, ప్రజల కొరకు నిరంతరం ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక నిరంతర శ్రామికుడు. అలాంటి శ్రామికుడి దగ్గర మా బాణమే, మా రాజన్న కూతురే, కానీ స్ట్రీమ్ లైన్లో వెళ్ళాల్సింది ఆమె సరిగా వెళ్ళటల్లా. ఆమె వల్ల పోయేది లేదు, మాకు నష్టం లేదు. మాకు వ్యతిరేకమైనటువంటి శక్తులతో చేయగలిగితే అంత కళ్ళులేని కబోజులు కాదు కదా ప్రజలు. ఆమె ఎంచుకున్నటువంటి అంశం కరెక్ట్ లైన్లో లేదు కాబట్టి, ఒకవేళ ఎవరు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొచ్చినా, ఎలాంటి వాళ్ళైనా, మా కుటుంబ సభ్యులైనా జగనన్నను కాపాడుకోవటానికి సర్వశక్తులు వదులుతా, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంతలోటపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నారు. కానీ గత ఎన్నికల దృష్ట్యా సంతలోటపల్లి నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రూపులు అదేవిధంగా అసమ్మతులను పూర్తి స్థాయిలో కలుపుకొని 2024లో విజయం సాధిస్తారని మీరైతే ధీమాకుంటున్నారు. నేను చెప్తా ఉన్నా కదా, నేను నిరంతర శ్రామికుడినండి. నాకు అందరూ ఎవరికన్నా సహాయం చేసి సాయంత్రం ఓహో మంచి పని చేశారనే ఆలోచన పరుణ్ణి. కాబట్టి అన్నీ కలుపుకుంటా, అందరు సహాయం తీసుకుంటా, అందరు సహాయ సహకారాలతోనే ముందుకెళ్తా. 2024లో మీ సహాయంతో కూడా ఈ నియోజకవర్గంలో గెలుస్తా, ఈ జిల్లాలో కష్టపడి పనిచేస్తా. ఇది మొత్తానికైతే సంతలోటపల్లి నియోజకవర్గం కొత్తగా నూతన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రి మెరుగు నాగార్జున కూడా రానున్న 2024 ఎన్నికల్లో సంతలోటపల్లి నియోజకవర్గంలోని అన్ని శ్రేణులను కూడా కలుపుకొని కూడా 2024 అయితే విజయం సాధిస్తానని కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.